హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే మనం లాయిడ్ ఏసీ ఫ్యాన్ మోటార్ ప్రాబ్లం వచ్చిందనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఇండోర్ అనేది తిరగట్లేదు, హెయిర్ అనేది రావట్లేదు కదా. అయితే నేను ఏసీ అనేది యూనిట్లోన క్యాబిన్ గట్టి ఇప్పి చూస్తే ఫ్యాన్ మోటార్ వైర్లు కొరికిసే ఉన్నాయన్నమాట. దానికి ఇప్పుడు మనం జాయింట్ చేయాలి. నీట్గా దాన్ని సోల్డరింగ్లు గట్ట పాతవి ఉంటే తీసి దానికి స్లీవ్లు అనేవి వేస్తాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఫ్యాన్ మోటార్ అనేది ఎలా రిపేర్ చేయాలనేది మీకు ఇవాళ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుకంటే అయితే మన ఏ వైర్లు అయితే కొరికిసాయో ఆ వైర్లు అనేవి నీట్గా స్లీవ్లు తీసి దాన్ని కాపర్ రెసిస్టెన్స్ అనేది తీయాలన్నమాట. రఫ్ చేసి ఇలా రఫ్ చేసి తీసిన తర్వాత మనం సాల్డరింగ్ చేస్తే చాలా ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మామూలుగా సాల్డరింగ్ చేస్తే అవ్వదనమాట, అంటే నీట్గా అవ్వదనమాట. మామూలుగా ఇది స్లీవ్ మనం ఎక్కించి దానికి సాల్డరింగ్ అనేది చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను సాల్డరింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం స్లీవ్ ఎక్కించిన తర్వాత మనం సాల్డరింగ్ అనేది నీట్గా చేసి ఆ సాల్డరింగ్ని ఏం చేయాలంటే మనం హీట్ ద్వారా ఆ స్లీవ్ని క్లోజ్ చేయాలి. మీకు అవి ఎలాగుంటాయంటే చిన్న పైపులాగా బ్లాక్గా ఉంటాయి అన్నమాట. మనం ఇన్సులేషన్ టేప్ వేసే బదులు ఈ స్లీవ్లు వేస్తే ఏమవుతుందంటే మనకి నీట్గా కొంచెం జాయింట్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీకు స్లీవ్లు అనేవి మీ ఏరియాలో ఎక్కడైనా దొరికితే ఒకసారి ఇలాగ చేయండి. ఎందుకంటే చూడండి, హీట్ చేస్తున్నాను. ఆ స్లీవ్కి హీట్ చేయడం వల్ల అది ఏమవుతుందంటే టైట్గా అంటుతుంది. అలాగే ఫ్యాన్ మోటార్ తాలూకా స్పీడోమీటర్ వైర్లు ఉంటాయి కదా, అవి కూడా వైర్లు కట్ అయిపోయాయి అనమాట. చూస్తున్నారు కదా, అవి కూడా నేను స్లీవ్లు తీసి జస్ట్ దానికి కొత్త స్లీవ్లు ఎక్కించి సాల్డరింగ్ అనేవి చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ ఫ్యాన్ మోటార్ తాలూకా స్పీడోమీటర్ వైర్లు మనం కనెక్ట్ చేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కనెక్ట్ చేయాలి. అటు ఇటు రివర్స్ అయిపోయినా సరే ఫ్యాన్ మోటార్ అనేది తిరగదనమాట, అంటే ఎర్రర్ అనేది చూపిస్తుంది. అందుకు మనం ఏ కోడ్కి ఎలాగుందో ఆ కోడ్కి అలాగే సెట్ చేయాలి. దాని మీద చిన్న చిన్నవి నేమ్స్ మళ్ళీ మార్క్ అనేవి ఉంటాయి అన్నమాట. ఏవో అలాంటి మార్కులు ఉన్న దానికి యాస్టీజ్గా మనం ఎడిషనల్గా వైర్ వేసి జాయింట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం యాస్టీజ్గా దానికి అటాచ్మెంట్ అనేది చేయాలన్నమాట. చూస్తున్నారు కదా, స్లీవ్లు అయితే వేసాను. స్లీవ్లు వేసిన తర్వాత మనం అవతల జాయింట్లు అనేవి చేసుకున్నాం అనమాట. ఇలా జాయింట్లు చేసుకున్న తర్వాత చూడండి, హీట్ చేస్తుంటే అది సన్నంగా అయిపోయి దానికి ఒక లాక్ సిస్టమ్ లాగా పట్టేస్తుంది అనమాట స్లీవ్ అనేది. ఇలాగ స్లీవ్ అనేది లాక్ సిస్టంలో పట్టించినప్పుడు జాయింట్ లాగా కనిపించదు అది. చూడండి ఫ్రెండ్స్, జస్ట్ నేను హీట్ చేస్తున్నాను మీకు కనిపించడం కోసం. నీట్గా ఎలాగుందో చూస్తున్నారు కదా. ఇలాగ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ ఫ్యాన్ మోటార్లోనే డస్ట్ ఉందా లేదని చెక్ చేసుకొని నీట్గా క్లీన్ చేసి మనం ఫ్యాన్ మోటార్ అనేది ఎక్కించుకోవాలి. ఫ్యాన్ మోటార్ ఫ్రీగా తిరుగుతుందో లేదో కూడా చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్రీగా తిరగలేదంటే మళ్ళీ దానికి అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది, చిన్న రవ్వ. అది అడ్జస్ట్మెంట్ అనేది చెయ్యాలి. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత మనము ఏం చేయాలంటే ఫ్యాన్ మోటారు రన్ అవుతుందా లేదా అనేది జాగ్రత్తగా చెక్ చేయాలి. రన్ అవుతుందా లేదని మీకు తెలియడం కోసం చిన్న కప్పులు అంటే దానికి పెట్టాను అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీ కామెంట్కి రెస్పాండ్ అయితే అవుతాను నేను. చూస్తున్నారు కదా, నా వీడియో కనుక మీకు నచ్చుతుందనే నేను అనుకుంటున్నాను. అందరూ వీడియో అనేది పూర్తిగా చూడట్లేదు అనమాట. చూడండి, అవుట్పుట్ కూడా వచ్చింది.